అయిపోయిన తర్వాత ఆ యజ్ఞ ఉద్యాపన సమయంలో సాక్షాత్ కృష్ణ పరమాత్మ గురించి కదా తాను. ఇక్కడ ఇంకొక సందేహం కూడా రావాలి మనకి, ఎక్కడ పార్వతి ఎక్కడ కృష్ణుడు? కృష్ణుడు పుట్టింది ఎప్పుడండి? ద్వాపరయుగంలో దేవకి వసుదేవులకి కథ ప్రకారం. అంటే ఈ కథ ఈ ద్వాపరయుగందా? ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి జన్మ ఎవరిదో మనకు తెలుసు. ఎవరిది? గణేశుడి జన్మ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అంటే ఇప్పుడు కృష్ణ పరమాత్మ యొక్క ఆరాధన చేసింది తల్లి అనే విషయంగా మనం చెప్పుకుంటూ వస్తున్నప్పుడు, ఇప్పుడు కృష్ణుడు ఎక్కడవాడు? మన కథ ప్రకారము ద్వాపరయుగానికి చెందినవాడు. మరి ఈ కథ ఎప్పుడు జరిగింది? ద్వాపరయుగంలో జరిగిందా? అంటే గణపతి యొక్క పుట్టుక ద్వాపరయుగంలో జరిగిందా? కాదు. మరి ఈ కృష్ణుడు ఎవరు? బ్రహ్మవైవర్త మహాపురాణం ప్రతిపాదిస్తున్నటువంటిది అద్భుతమైనటువంటి తత్వం కృష్ణతత్వం. కృష్ణ అనేటువంటి పదము, కృష్ణ అనేటువంటి రూపము ద్వాపర యుగంలో ప్రత్యక్షమైంది. కానీ ద్వాపర యుగములోనే కృష్ణుడు ఉన్నవాడు కాదు. గోలోకం, అన్ని లోకాలు పోయినప్పటికీ కూడా శాశ్వతంగా ఉండేటువంటి లోకం గోలోకం. బ్రహ్మలోకం పోతుంది, కైలాసం పోతుంది, వైకుంఠం పోతుంది, అన్ని లోకాలు పోయినా సృష్టి స్థితి ప్రళయాలు జరుగుతున్నప్పటికీ కూడా శాశ్వతంగా ఉండేటువంటి స్థానం గోలోకం. బ్రహ్మవైవర్త మహాపురాణంలో మనకేం చెప్తారంటే, విష్ణువు 4 భుజాలు కలిగిన వాడు, ఆయన వైకుంఠం వరకు. కానీ ఈ ముగ్గురి కంటే కూడా, ఈ ముగ్గురిని కూడా నియంత్రించేటువంటి ఒక శక్తి స్వరూపం ఉన్నది గోలోకంలో. ఆ స్థానం శాశ్వతము. అక్కడ ఉండేటువంటి పరమాత్మ పేరే కృష్ణ. ఆయన ద్విభుజుడు, 2 భుజాలు కలిగిన వాడు. ఆయన దగ్గర నుంచే వచ్చింది ఈ లోకాల యొక్క సృష్టి, బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు అని బ్రహ్మవైవర్త మహాపురాణం మనకు వివరిస్తూ ఉన్నది. అంటే సృష్టి స్థితి లయాలు జరిగిన బ్రహ్మ విష్ణు మహేశ్వరాదుల కంటే కూడా అతీతమైనటువంటి శక్తి స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ శక్తి స్వరూపమే కృష్ణ. ఆయన ఉన్నటువంటి స్థానమే గోలోకం. అది ద్వాపర యుగంలో ఆ రూపమే రావాల్సినటువంటి, నేరుగా ఆ రూపమే రావాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. అందుకే రామావతారానికి కృష్ణావతారానికి తేడా ఏమిటి అన్నారు? కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణ అంటే డైరెక్ట్ ఈక్వల్ టు భగవాన్ అన్నారు. కృష్ణ అంటే ఈక్వల్ టు భగవాన్. ఎందుకోసం? గోలోకం నుంచి ప్రత్యేకంగా నేరుగా వచ్చినటువంటి అవతారం కృష్ణ అవతారం. కాబట్టి కృష్ణ అంటే మనం చెప్పుకుంటున్నట్టుగా భాగవతంలో ప్రకారం కృష్ణుడు అప్పటివాడు కాదు. కృష్ణ అనేటువంటి పదం ఎప్పటి నుంచో ఉన్నది, కృష్ణ తత్వం ఉన్నది, కృష్ణ మూర్తి ఉన్నాడు. అది గోలోక స్థానం. దానికి ఎప్పుడూ కూడా నాశనము లేదు. అది శాశ్వతమైనటువంటి స్థానం. అందుకే పార్వతీదేవి అమ్మ కృష్ణ పరమాత్మని స్తోత్రం చేస్తున్నది. మహాదేవుడు కూడా కృష్ణ మంత్రాన్ని ఉపదేశం చేసి ఉన్నాడు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప కృష్ణ మంత్రం దొరకదు. అలాంటి కృష్ణ మంత్రం స్వీకరించింది పార్వతీదేవి. కృష్ణ మంత్రాన్ని ఉపాసన చేస్తూ ఉన్నది.